విశ్వాసులారా, మన విశ్వాసము ఏ విధంగా ఉన్నది? మన విశ్వాసము అధికారము గల విశ్వాసము. మన విశ్వాసము అంధవిశ్వాసం కాదు, అయోమయంతో కూడినది కాదు. దేవుడు మనలను విమోచించి పాపక్షమాపణను కలిగించి ఒక కుటుంబములో ఒక సంఘములో సభ్యులుగా చేసిన తర్వాత దైవ సంబంధితమైన సంగతులను ఏది ఏమైనప్పటికీ దేవుని కొరకు జరిగించటానికే పూనుకోవాలి. ఇది ప్రధానమైన సంగతి. మీలో అనేకులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అది మూర్ఖత్వం కాదు, అది మంచి పద్ధతి. దైవ సంబంధితమైన సంగతులను మనం అనుసరించటం, అన్యాయము అక్రమాన్ని మనం ప్రేరేపించటం లేదు. అనవసరమైనటువంటి సంగతులను ప్రజలకు కలిగించి ఇబ్బందులకు గురి చేయటం లేదు. సన్మార్గాన్ని నేర్పించినప్పుడు, బుద్ధి వికాసాన్ని కలిగించినప్పుడు, బాధ్యతతో కూడిన భక్తిని జరిగించమని చెప్పినప్పుడు ప్రజలు వింటారు. ఇలాంటి నిబద్ధతతో దేవుని సంగతులను మనము అనుసరించాలి. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడి ఉండలేదు గనుక మేము ఆయనను బంధించలేకపోయాం. ఆ పనేదో వీలైతే మీరు చూసుకోండి అని చెప్పినట్లుగా వారు వ్యవహరించారు. అందుకని ఉన్నతమైన బోధలు, ఉన్నతమైన సంఘాలు, నాణ్యమైన ప్రార్థనలు, నాణ్యమైన పాటలు, నాణ్యమైన ఉపదేశాలను గుర్తించండి, వాటిని అభినందించండి, వాళ్లకు చేయూతనివ్వండి. మరి ఎక్కువ నాణ్యమైన సేవ జరగటానికి అవకాశం ఉంటుంది. అనవసరపు అపోహల మధ్యలో బంధించబడి మనం అనుకున్నదే సత్యమని భావించి అదో రకమైన నిద్రాణమైన స్థితిలో లేకుండా మేల్కొల్పబడిన వారమై దేవుని కొరకు, దేశం కొరకు చక్కగా జీవించేవాళ్ళుగా ఉందాం. మేధావులను, ధైర్యవంతులను, సచ్చీలురైన దైవ సేవకులను, సంఘములను, విశ్వాసులను అభినందిస్తూ వారిని అనుసరిస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకుందాం.